నమస్కారం, రాకెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాచర్లలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజలకు చేరువ చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నామన్న కలెక్టర్ అరుణ్ బాబు. నర్సరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీలో కార్డన్ సర్చ్, మారణాయుధాల స్వాధీనం చేసుకున్న గ్రామీణ పోలీసులు. అర్ధ శతాబ్దం తర్వాత శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి రథోత్సవం, భక్తులతో కలిసి కోలాటం వేసిన ఎమ్మెల్యే చదలవాడ. కేత ముక్కల అగ్రహారంలో కబ్జాదారుని చికెన్ దుకాణం తొలగించాలని ఎమ్మెల్యే అరవింద బాబు ఆదేశాలు అమలు చేయడంలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం. 14వ రోజుకు చేరిన వైద్య ఆరోగ్య శాఖ సిహెచ్ఓల నిరసన దీక్ష, సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను మాచర్ల పట్టణంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వెల్లడించారు. సోమవారం నెహ్రూనగర్ వివిఎస్ఎన్ గార్డెన్స్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు నియోజకవర్గాల స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే చిలకలూరుపేట, నర్సరావుపేట నియోజకవర్గాల్లో నిర్వహించామన్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని మాచర్ల నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలతో గ్రామీణ పోలీసులు నర్సరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 సీఐలు, 14 మంది ఎస్ఐలు, పోలీస్, ఏఎన్ఎస్ సిబ్బందితో కలిసి ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఈ నిర్బంధ తనిఖీలు చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, మరొక ఆటో, 10 రాడ్లు, కత్తులను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. నర్సరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు అవకాశం లేకుండా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ చేపడుతున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీతో పాటు నర్సరావుపేట 1వ పట్టణ సీఐ విజయ్ చరణ్, నర్సరావుపేట 2వ పట్టణ సీఐ హైమారావు, నర్సరావుపేట గ్రామీణ సీఐ రామకృష్ణ, ట్రాఫిక్ సీఐ లోకనాథం, ఎస్ఐలు, పోలీస్, ఏఎన్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఎస్ఆర్కేటీ కాలనీలో ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ యొక్క కాలనీ మొత్తం కూడా ఔటర్ ఇన్నర్ పెట్టి చెక్ చేయడం జరిగింది. సుమారు ఒక 4 సిఐలు, 14 మంది ఎస్ఐలు, దాదాపు సుమారు ఒక 100 మంది మన కానిస్టేబుల్స్ మొత్తంతో ఈ యొక్క చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసినందువలన సుమారు ఒక 43 వాహనాలు ఏమీ కూడా డాక్యుమెంట్స్ లేకుండా ఉండటం జరిగింది. అందుట్లో ఒక కారు, ఒక ఆటో కూడా ఉండటం జరిగింది. అదేవిధంగా సుమారు ఒక 10-15 ఈ క్రోబార్స్ కానివ్వండి, గొడ్డళ్ళు కానివ్వండి, నైఫ్స్ కానీ కూడా దొరకడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్ యొక్క మూమెంట్స్, సస్పెక్ట్స్ మూమెంట్స్, ఈ యొక్క కాలనీలో వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా జరుగుతుంది, ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమన్నా ఇక్కడ షెల్టరింగ్ తీసుకున్నారా, వీటన్నిటిని కూడా థరోగా చెక్ చేసి ఇక్కడ కాలనీ వాసులే ఉండాలి, బయట ఎవరిని కూడా రానియొద్దని చెప్పేసి కూడా కొంత హితపోత చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి చెక్స్ భవిష్యత్తులో ప్రతి కాలనీలో కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ కాలనీ వాసులకు కూడా మేము హెచ్చరించేది ఏంటంటే, బయట వ్యక్తులను ఎవరిని కూడా మీరు ఇక్కడ రానియొద్దు. అదేవిధంగా ఇక్కడ మాకు చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఏంటంటే గాంజాయి కానీ లేకపోతే ఇంకా అసాంఘిక కార్యక్రమాలు అక్కడక్కడ అలౌ చేస్తున్నారని, అలా అలౌ చేసేవాళ్ళు కానీ మా నోటీస్కి వచ్చేటట్టయితే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అనాథరైజ్డ్ వ్యక్తులని మీరు అలౌ చేయబాకండి, మీ దగ్గర ఉంచుకోవద్దని మరోసారి హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో మళ్ళీ కూడా త్వరలో మళ్ళీ ఇంకొక చెక్ చేస్తాం. అదేవిధంగా ఇంకా నరసరావుపేట చుట్టుపక్కల కాలనీలను కూడా భవిష్యత్తులో ఇదే రకంగా కార్డన్ చర్చి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేట పురపాలక సంఘం అతిథి గృహంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద బాబు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి హాజరై ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రసాద్, పాండు, నాగజ్యోతి, మల్లికార్జునరావు, బాదుగున్నాల శ్రీను, ఏపీ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు మరి ప్రజల్లోనే శాసనసభ్యులుగా ఉండి ఫస్ట్ ఈ పల్నాడు ప్రాంతంలో బీసీ ఎమ్మెల్యేగా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి
ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నటువంటి గౌరవనీయులు జంగా కృష్ణమూర్తి గారిని ఈరోజు అసలు ఈ సభ ఎందుకు పెట్టిన ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా వివరిస్తారని. అంటే ఒక వ్యక్తి గెలవాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి. అన్న 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, మరి ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి. ఏది కూడా కేక్ వాక్ ఉండదు, ముళ్ళ మీద నడిచినట్టే ఉంటుంది ఏదైనా కానీ. మరి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మరి 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా గెలవటం అంటే చాలా గొప్ప విషయం. అంతా కూడా అతని యొక్క ధైర్యము, పోరాట పటిమ, మరి ఉద్యమకారుడు కాబట్టి ఎప్పుడో కార్మిక నాయకుడిగా ఉండి ఈ కార్యక్రమాలని చేశాడు. ఎందుకంటే ఒక కులపరంగా, ఒక బీసీగా ఆయన ఎప్పుడు ఈ కార్యక్రమాలు చేయలే, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఉండబట్టి కులం కూడా ఆయనకి అండగా ఉంది, ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రయాణం అంత ఘనంగా సాగింది. అదేవిధంగా నర్సరావుపేటలో అరవింద్ బాబుకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా చేయడానికి కూడా మరి ఎన్నో శక్తులు ప్రయత్నం చేసినాయి. ఎంతోమంది ఆయనకి ఇవ్వడానికి వీల్లేదు, 2019 ఓడిపోయాడు, ఈసారి గెలవడు, ఆయన ఎందుకు పనికి వస్తాడు అన్నారు. అంటే మన యొక్క చరిత్ర జనానికి ఎక్కువ తెలియదు. మనం చిన్నప్పటి నుంచి కూడా అన్నలాగానే లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ రాడికల్స్ ఉద్యమ పోరాటాలు చేసాం, స్టూడెంట్ పోరాటాలు. మా తాత 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కాకినాడలో, చదలవాడు జయరాంబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, నట్ట కృష్ణ గారు వినుకొండలో ఎమ్మెల్యే చేశారు. ఇట్లా చాలామంది ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎమ్మెల్యే కావాలంటే కులమో, మతమో, డబ్బులో కాదు, మంచి నడవడిక, ఒక నాణ్యమైన మనసు ఉండాలి. మంచి మనసు, నీతి నిజాయితీ ఉంటే ఆయన ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నర్సరావుపేటలో కలిసిమెలిసి నాకైతే చాలా ఐక్యంగా కనబడుతున్నారు. ఈ ఐక్యతని ఈ విధంగానే కొనసాగించండి. ఎందుకంటే బీసీలకు సంబంధించిన వాళ్ళందరం మనకి ఆర్థికపరమైనటువంటి వెసులుబాట్లు కానీ, సామాజికంగా ఉన్నటువంటి అవకాశాలు కానీ, రాజకీయపరమైన ఆధిత్యం కానివ్వండి, ఆధిపత్యం మన వర్గాలకు లేదు. మన బలం వల్ల కేవలం సంఘటిత శక్తి. మనం కలిసిమెలిసి ఉంటే మన బలమైన విషయం కూడా ఒక తడవ మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఉపన్యాసానికి కూడా డాక్టర్ గారు కూడా బయటికి వెళ్ళాలి, అసలు విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ముందుగా మనం ఒకటి ఆలోచిస్తున్నాం, దేశవ్యాప్తంగా కూడా జనగణనకి సంబంధించి కులగణన కలపాలా అనే విధంగా అనేక మంది సంఘాలకు సంబంధించిన వాళ్ళు, అనేక పార్టీలకు సంబంధించి కూడా డిమాండ్ చేశాం. ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి కులగణన జరపడం నిర్ణయించినందుకు ముందుగా వారికి సంబంధించి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఒక విషయం మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తెలంగాణ సంబంధించి మొట్టమొదటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కులగణన జరిగినప్పుడు 52% చూపించారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కులగణన జరిగితే 42% చూపించారు. ఈ కారణాలు ఏదైనప్పటికి కూడా కుల సంఘాలకు సంబంధించి కానీ, ప్రజా సంఘాలకు సంబంధించి కానీ బాధ్యత కూడా మనం గుర్తించమని కూడా మీకు మనవి చేస్తున్నాం. తప్పనిసరిగా మన కులానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సంఘాలకు సంబంధించి నేను మనవి చేసేది అంటే, రేపు కులాలకు సంబంధించి గణన జరిగేటప్పుడు మీరు కూడా గ్రామాల వైపు వెళ్ళి అందరూ నమోదు చేసుకోండి. ఒకవేళ నమోదు చేసుకోకపోయినట్లయితే తప్పనిసరిగా కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి కానివ్వండి, ఏదే విధంగా అధికారుల దృష్టికి సంబంధించి తీసుకొని నమోదు చేసుకోవాలా. అధికారులు రాకపోయినట్లయితే మాకు కంప్లైంట్ చేయని విషయాన్ని కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇది చాలా ప్రధాన అంశం. నర్సరావుపేట పట్టణం పాతూరులో వించేసిన శ్రీ గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద బాబు తన సతీమణి సుధా రాజేశ్వర్తో కలిసి దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. పూజారులు ఎమ్మెల్యే చదలవాడ దంపతులకు వివిధ ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. మామా ఒకసారి
నర్సరావుపేట పట్టణంలో గత 50 ఏళ్ల తర్వాత ఆదివారం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామికి నూతన రథంతో గ్రామోత్సవ వేడుకలను ఎమ్మెల్యే అరవిందబాబు, ఆలయ ఈవో శ్యామల రఘునాథరెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించినారు. 11 భజన మండళ్లు భక్తి పారవశ్యంలో నిర్వహించిన కోలాటం, భజనలు, దీపారాధన, భక్తి పాటలు, డీజేలు, కేరళ వాయిద్యాలు, గంగిరెద్దుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులు కరాతాల ధ్వనుల మధ్య నర్సరావుపేట పురవీధుల్లో అత్యంత వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు. అన్నప్రసాద వితరణ చేశారు. మద్ది బాలసుబ్రహ్మణ్యం, చేబ్రోలు ఫణికుమార్ భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. బత్తుల మురళి శీతల పానీయాలు, కపాలవాయి విజయ్ కుమార్ మజ్జిగ పంపిణీ చేశారు. శనివారం రాత్రి శివ కళ్యాణం ప్రత్యేకంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అరవిందబాబు, సుధా రాజేశ్వరి దంపతులతో పాటు 40 మంది జంటలు స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, ఉత్సవ కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీ గంగా దేవస్థానం పాత్రలు మనం డౌన్ లేమ్మా, సైడ్ దిగు, సైడ్ నర్సరావుపేట భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి వాళ్ళ రథోత్సవం జరుగుతుంది. 50 సంవత్సరాల తర్వాత ఈ రథోత్సవాన్ని మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. మరి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా ముందుకు రావడం జరిగింది. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా కుంభాభిషేకం చేసిన తర్వాత అందరూ కూడా వారు పోస్తా ఉన్నారు. అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నైవేద్యం పెట్టి అందరూ కూడా రావడం జరిగింది. మరి ధర్మకర్తలు, అదేవిధంగా ఈవో గారు, పెద్దలందరూ కూడా సుబ్రాయ గుప్తా గారు, అదేవిధంగా వనమాల శివ గారు, ఈవో గారు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఈ రథోత్సవం అనే కార్యక్రమాన్ని నర్సరావుపేటలో మొట్టమొదటిసారిగా మొదలు పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దగ్గరుండి ఎంతో చాలా బాగా చేస్తున్నారు కాబట్టి అందరికీ నా నమస్కారాలు తెలియదు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు తమ్ముళ్లు బత్తకాయలతో ఏర్పాటు చేసిన భారీ గజమాలను క్రేన్ ద్వారా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి వేశారు. ఎంతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా తలపాగా, ఖడ్గంతో అలంకరించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్, నారపుశెట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నర్సరావుపేట కడియాల ఆసుపత్రిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో అభిమానులు కేక్ కట్ చేయించి పంచిపెట్టారు.
కబ్జాదారుని వ్యవహార శైలితో గ్రామస్తులు ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర అవస్థ చెబుతున్నారు. ఏకంగా రోడ్డును ఆక్రమించి మాంసాహార దుకాణాన్ని నెలకొల్పాడు. ప్రజల ఫిర్యాదుతో ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో అధికార యంత్రాంగం వెడచెవిన పెడుతుంది. అసలు విషయానికి వస్తే వివరాలు ఇలా ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ దుకాణం ఎక్కడో మారుమూల గ్రామంలోనిది అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇది పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు కూతవేటు దూరంలోని కేతముక్కల అగ్రహారం గ్రామంలోనిది. అయితే ఏ మారుమూల సందులో కాదండోయ్, చర్చ్, మసీదు, కమ్యూనిటీ హాల్ ఒకే చోట ఉన్న ప్రధాన కూడలిలోనిది. ఈ కబ్జాదారుడు దుకాణాన్ని తన సొంత స్థలంలో నిర్మించుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ నడి రోడ్డుపై నిర్మించారు. పంచాయతీ ఏర్పాటు చేసిన మంచినీటి పంపుని కూడా కబ్జా చేశాడు. ఇది ఇలా సాధ్యం అనుకుంటున్నారా? అధికారుల అండదండలు ఉంటే ఏదైనా చేయొచ్చు అనడానికి ఇదే ఉదాహరణ. అయితే అతను అధికార పార్టీ కార్యకర్త అయ్యుంటాడని అనుకుంటే పొరపాటే. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ క్రియాశీల కార్యకర్త. అతని పేరు చెబితే అధికార పార్టీ కార్యకర్తలకు సైతం వణుకు పుట్టాల్సిందే. తమ కళ్ళెదుటే రోడ్డుని కబ్జా చేసి చికెన్ దుకాణం పెట్టి వారికే చికెన్ అమ్ముతున్నాడంటే అధికారుల ఉదాసీనత ఇందుకు కారణమని ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యే అరవింద బాబు 2 రోజుల క్రితం పల్లెనిద్ద కార్యక్రమంలో భాగంగా ఈ దుకాణాన్ని పరిశీలించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. అయితే పంచాయతీ, రెవెన్యూ, R&B అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఆ దుకాణం వైపు కన్నెత్తి చూసేందుకు భయపడుతున్నారంటే అతని దందా ఏ స్థాయిలో సాగుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా దీనిపై స్పందించడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదంటే అతను ప్రజలకు ఎంత భయభ్రాంతులకు గురి చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ దుకాణాన్ని తొలగించాలని, కబ్జాదారుడి అరచకలపై చర్య తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నర్సరావుపేట రాజగారి కోటలోని మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్లో నర్సరావుపేట తాలూకా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరవింద బాబు రక్తదాతలను అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డ్రగ్ కంట్రోల్ జిల్లా అధికారి సునీత, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సహజంగా మనకి ఎప్పుడు కూడా O పాజిటివ్ అనేది కామన్గా దొరికే బ్లడ్ గ్రూపు. ఆల్మోస్ట్ 70% బ్లడ్ గ్రూప్ అదే ఉంటుంది. దాని తర్వాత A పాజిటివ్, B పాజిటివ్, AB పాజిటివ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే O నెగిటివ్ కానీ AB నెగిటివ్ దొరకడం చాలా కష్టం. అందుకని మనం డొనేషన్ కలెక్ట్ చేసేటప్పుడు ఏ గ్రూపులు మనకి రేర్గా ఉంటాయి. మరి అత్యవసర సమయంలో O నెగిటివ్ ఒకటి, A నెగిటివ్, B నెగిటివ్, AB నెగిటివ్ దొరకవు మనకి. ఏదైనా మనకి సడన్గా కనుక డోనార్ దొరికితే కనుక లిస్ట్ అవుట్ చేసి డోనార్ ఫోటో, గ్రూపు, కంపల్సరీ వాట్సాప్ మెసేజ్ పెడితే కనుక గ్రూప్స్లో ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు ఏంటంటే అందరు రియాక్ట్ అవుతారు. అందరు కూడా ఒక మెసేజ్ పంపిస్తేనే వాట్సాప్లో ఇమీడియట్గా వితిన్ సెకండ్లో చూస్తారు. మరి అంతా అలర్ట్గా ఉన్నారు కాబట్టి ఇట్లాంటప్పుడు అలర్ట్ అవుతారు. తప్పనిసరిగా ఏదైనా గ్రూప్ కావాలంటే మనకి పబ్లిక్ కూడా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు రెడ్ క్రాస్ ఒకటే కాదు కదా, మరి గవర్నమెంట్ డాక్టర్స్ కాకుండా, మేడం గారు కాకుండా పబ్లిక్ కూడా ఏంటంటే దీనిలో సడన్గా రియాక్ట్ అవుతారు. అన్ని కార్యక్రమాలు చేయగలం. మన నర్సరావుపేటలో ఉన్న కొంచెం బ్లడ్ యూనిట్స్ అనేవి తక్కువ ఉండడం వలన మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ IRCS వారు మనల్ని మా డిపార్ట్మెంట్కి వచ్చి రిక్వెస్ట్ చేశారు. సో వారి అభ్యర్థన మేరకు మనకు నర్సరావుపేట తాలూకా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి తరఫున అక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు సుమారుగా ప్రస్తుతానికి వరకు ఇప్పటి వరకు అయితే ఒక 50 మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా వస్తూ ఉన్నారు. బ్లడ్ అనేది చాలా ముఖ్యమైన అత్యవసరమైన మందు. ఎవరు తయారు చేయలేనిది, ఏ కంపెనీ తయారు చేయలేని మందు మనిషి మాత్రమే తయారు చేయగల అత్యవసర మందు. కాబట్టి అందరూ బ్లడ్ డొనేషన్కి ఈ అవేర్నెస్ పెంచుకొని ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ వేదిక తరఫున. ఈ రోజున నర్సరావుపేట తాలూకా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది, దీనికి రెడ్ క్రాస్ సొసైటీ వారు మాకు సహకారం అందించారు. వారితో పాటు మా మేడం గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ సునీత గారు కూడా మాకు చెప్పారు, మే నెలలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉంటాయి, మన అసోసియేషన్ తరపు నుంచి ఏమన్నా డొనేషన్ చేస్తే బాగుంటుంది మన సభ్యులు అని అన్నారు. దాన్ని స్పందించి మా సభ్యులందరికీ చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి బ్లడ్ దానం చేపిస్తున్నాము.
నర్సరావుపేట మేరీ కడ్జస్ మెమోరియల్ సెంటినరీ టౌన్ బాపిస్ట్ చర్చ్ సంఘ కాపరి రెవరెండ్ మున్నంగి ఎలీషా దేశ ప్రజలు సైనికుల రక్షణ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశ క్షేమం కోసం సంఘ విశ్వాసులందరూ కలిసి ప్రార్థించారు. నర్సాపేట మరి ప్రజానికానికి మేరీ కడ్జస్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షాన మరి శుభములు తెలియజేయచ్చు. గత కొన్ని రోజులుగా మరి భారతదేశంలో పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అనేకులు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారికి మరి సంఘ పక్షాన మేము సంతాపాన్ని తెలియజేయచ్చు. ఈ దేశ క్షేమం కొరకు మరి ప్రధానమంత్రి గారు, త్రివిధ దళాధిపతులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సైన్యం వీరోచితంగా దేశ భద్రత కొరకు శ్రమిస్తున్న వారందరికీ కూడా దేవుడు తగిన ధైర్యం ఇచ్చి ఈ దేశాన్ని భద్రతలోనికి నడిపించాలని, మరి అలాగనే గత 2-3 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలో అనేక మంది సైనికులు వీరమరణం పొందారు. వారి సేవలను బట్టి కూడా మరి ప్రగాఢ సానుభూతి తెలియజేయచ్చు. వారి సేవలను కొనియాడుతూ మరి వీరంతటిని నడిపిస్తున్న మన ప్రధానమంత్రి మోడీ గారిని, మరి సహచర మంత్రివర్గాన్ని మరి దేవుడు దీవించి ఈ దేశం ఎలాంటి శత్రు భయం లేకుండా శాంతి సమాధానాలతో ఉగ్రవాదం నుండి మరి శత్రువుల భయం నుండి కూడా దేవుడు దేశాన్ని విడిపించాలని సంఘముగా మేము ఈరోజు చర్చి ముందు నిలబడి ప్రార్థించడం జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట గాంధీ పార్క్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిహెచ్ఓలు చేపట్టిన నిరసన దీక్ష 14వ రోజుకు చేరింది. 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయడం, ఎన్హెచ్ఎం 23% హైక్ అమలు, ఇంక్రిమెంట్ పాలసీ, ఈపీఎఫ్ఓ బెనిఫిట్స్ పునరుద్ధరించడం, ఎక్స్క్రేషియా పాలసీ, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అమలుతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని ఏపీఎంసీఏ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. గాంధీ స్మారక సమితి వ్యవస్థాపకులు ఈదర గోపిచంద్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రంగయ్య, వెంకట్, సత్యనారాయణరాజు, ప్రసన్నకుమార్ దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సాగర్, రాము, అనుపమ, ముస్తాన్, శివకోటి, కమల పాల్గొన్నారు. ఎంటైర్ స్టేట్ వైజ్గా మేము విలేజ్ క్లినిక్లో చేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అండి. ఈరోజు గత 14 రోజుల నుంచి కూడా మేము సమ్మె చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదండి. ఎప్పుడైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా యొక్క డిమాండ్స్ని వాళ్ళు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి కూడా మా ఫస్ట్ బ్యాచ్ గత 6 సంవత్సరాల వరకు రిక్రూట్ అయ్యి ఆ ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలండి. అదేవిధంగా 5 సంవత్సరాలు నిండిన వారికి 23% హైక్ అనేది ఇవ్వాలి. ప్రతి సంవత్సరం కూడా 5% హైక్ అనేది మాకు 5% ఇంక్రిమెంట్ అనేది కూడా మాకు ఇవ్వాలని మా డిమాండ్స్ మేము గత 14 రోజుల నుంచి కూడా మేము ఈ ధర్నా కార్యక్రమం ఎంటైర్ స్టేట్ వైజ్గా మేము చేస్తున్నామండి. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు అనేది రాలేదు. మమ్మల్ని మా యొక్క ఆవేదన వాళ్ళు పట్టించుకోవట్లేదు. దయచేసి గవర్నమెంట్ పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నామండి. నర్సరావుపేట పులుపులవారి వీధిలోని శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ నరసింహ జయంతిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి చందనాలంకరణ, పూలంగి సేవతో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జై శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి జై. ఈ రోజున
పల్నాడు జిల్లా నర్సరావుపేట పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో భక్తులందరి సహకారంతో ఈ రోజున నరసింహస్వామి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన దేవస్థాన కమిటీ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచే స్వామివారి కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగినాయని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఉదయం 5 గంటలకే స్వామివారి అభిషేకాలతోటి అలా స్వామివారికి అభిషేకాలు జరిపి స్వామివారిని చందనాలంకార రూపుడై స్వామివారి అందరికీ దర్శనం ఇచ్చి మనల్ని అందరినీ చల్లంగా చూస్తారని మన ఆశిద్దాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం రోజున 7 గంటలకి పూలంగి సేవ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నరసరావుపేట ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో 5వ యోగా శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు వెంకటేశ్వర యోగి గురించి అనుగ్రహ భాషణాన్ని ఆశీర్వచనాన్ని చరవాణిలో అందించారు. శిబిర నిర్వాహక బోధక యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు నందనా యోగి హాజరై వారికి జ్ఞాపికలు ప్రతిభా పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో వెంకట జనార్దన్ గురూజీ, మురళి, శ్రీనివాసరావు, శివప్రసాద్ గురూజీ, శారదా మాతాజీ, సహాయ గురువు కొండారెడ్డి, నాగలక్ష్మయ్య, డిప్యూటీ తహసీల్దార్ నారాయణమూర్తి, యోగ సాధకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాచర్లలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజలకు చేరువ చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నామన్న కలెక్టర్ అరుణ్ బాబు. నర్సరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీలో కార్డన్ సర్చ్, మారణాయుధాల స్వాధీనం చేసుకున్న గ్రామీణ పోలీసులు. అర్ధ శతాబ్దం తర్వాత శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి రథోత్సవం భక్తులతో కలిసి కోలాటం వేసిన ఎమ్మెల్యే చదలవాడ. కేత ముక్కల అగ్రహారంలో కబ్జాదారుని చికెన్ దుకాణం తొలగించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆదేశాలు అమలు చేయడంలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం. 14వ రోజుకు చేరిన వైద్య ఆరోగ్య శాఖ సిహెచ్ఓల నిరసన దీక్ష, సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.